హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక సింపుల్ స్వీట్ రెసిపీని చేసి చూపిస్తాను. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే మాత్రం ఈ స్వీట్ దోశ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో గోధుమ పిండి ఉప్మా రవ్వ ఉంటే చాలు, మ్యాగీ చేసినంత ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్గా అయినా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా, అండ్ స్కూల్కి స్నాక్ బాక్స్లోకైనా సరే ఈ స్వీట్ దోశ రెసిపీ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇది గోధుమ పిండితో చేస్తాం కాబట్టి చల్లారినా సరే చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఈ 2 కప్పుల గోధుమ పిండికి 1/2 కప్పు బొంబాయి రవ్వ, అదే ఉప్మా రవ్వ, 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువ చక్కెర తీసుకుంటున్నాను. ఈ చక్కెర ప్లేస్లో మీరు బెల్లం కూడా తీసుకోవచ్చు. నిజానికి బెల్లం వేస్తేనే హెల్దీ, కానీ మా పిల్లలకి బెల్లం కంటే షుగర్ వేస్తేనే ఇష్టపడతారు. అందుకని నేను ఇక్కడ షుగర్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు బెల్లం తీసుకోవాలనుకుంటే కనుక బెల్లాన్ని సన్నగా తరుక్కొని వాటర్ పోసుకొని ముందుగా బెల్లం కరిగించుకోండి. ఆ కరిగించిన బెల్లం వాటర్ని పిండిలోకి వడగట్టుకొని ఉండలేమీ లేకుండా కలుపుకోండి. ఇప్పుడు దీనిలో మాత్రం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దోశ పిండి కంటే కొంచెం చిక్కగా కలుపుకోండి. మరీ పలచగా చేయకండి. పిండి కలిపేటప్పుడు ఉండలేమీ లేకుండా కలుపుకోండి. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండలేమీ లేకుండా కలుపుకొని మూత పెట్టుకొని జస్ట్ 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. తర్వాత వేడి అయిన దోశ పెనం మీద కొద్దిగా నెయ్యి రాసి పిండిని దోశలాగా వేసుకోవాలి. దోశలు మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా వేసుకోండి. దోశ పిండి వేశాక మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా నిదానంగా రౌండ్గా కొంచెం మందంగా వచ్చేటట్టు చిన్న చిన్న దోశలు వేసుకోండి. దోశ వేశాక వెంటనే మూత పెట్టి 1 నిమిషం ఉడికించండి. మూత పెట్టడం వల్ల దోశలు లోపలి వరకు బాగా ఉడికి సాఫ్ట్గా వస్తాయి. దోశను 2 వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న దోశను వేరొక ప్లేట్లోకి కానీ లేదా హాట్ బాక్స్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగే మిగిలిన బ్యాటర్తో కూడా ఒక్కో దోశ వేసుకుంటూ 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశలన్నింటినీ కూడా ఒక హాట్ బాక్స్లోకి పెట్టుకుంటే వేడివేడిగా మెత్తగా ఉంటాయి. నేనేం హాట్ బాక్స్లో పెట్టడం లేదు, మీకు చూపించాలి కదా, వెంటనే సర్వ్ చేస్తున్నాను. అయినా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మా పిల్లలకైతే ఈ స్వీట్ దోశలు అంటే చాలా ఇష్టం. వీటిని ఇలాగే తినేసేయచ్చు, ఏ చట్నీ కూడా అవసరం లేదు. కానీ వేడివేడి పాలతో కానీ లేదా తేనెలో కానీ ముంచుకొని తింటే ఇంకా రుచిగా ఉంటాయి. ఇది అండి ఈరోజు రెసిపీ. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.